ఏపీ లోకల్ పాలిటిక్స్ లోనూ టీడీపీ కూటమి హవా మొదలైందా? స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నందున అధికార పార్టీలోకి జంప్ చేయడానికి తహతహలాడుతున్నారు వైసీపీ లోకల్ లీడర్లు. ఇప్పటికే చిత్తూరు కార్పొరేషన్, పొంగనూరు మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేసిన టీడీపీ తాజాగా ఒంగోలు కార్పొరేషన్, హిందూపురం మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇక విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ హవా చూపింది. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ మార్పులు వైసీపీకి డేంజర్ బెల్ మోగిస్తున్నట్లేనా? స్థానిక రాజకీయం కూడా రంగు మారుతుందా? అధికారం ఎక్కడుంటే ఆ పార్టీ గుప్పిట్లోనే స్థానిక సంస్థలు ఉంటూ ఉంటాయి. అయితే ఏపీలో రాజకీయం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. రాష్ట్రంలో 95% స్థానిక సంస్థల్లో ప్రతిపక్షం వైసీపీదే ఆధిపత్యం. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్తుల్లో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తోంది వైసీపీ. 3 ఏళ్ల క్రితం జరిగిన స్థానిక ఎన్నికలను అప్పటి ప్రతిపక్షం టీడీపీ బహిష్కరించడంతో వైసీపీ సునాయాసంగా స్థానిక సంస్థల్లో పాగా వేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తలకిందులైన తర్వాత వైసీపీకి భవిష్యత్తు లేదని ఆ పార్టీకి చెందిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు టీడీపీతో టచ్లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చిత్తూరు కార్పొరేషన్, పొంగనూరు మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వైసీపీకి బై బై చెప్పేసి టీడీపీలో చేరిపోయారు. దీంతో ఆ 2 చోట్ల టీడీపీ జెండా రెపరెపలాడుతోంది. ఇక ఒంగోలు కార్పొరేషన్, హిందూపురం మున్సిపాలిటీలు టీడీపీ ఖాతాలో చేరిపోయినట్లే. సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డితో విభేదిస్తూ వైసీపీకి చెందిన మెజారిటీ కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేశారు. దీంతో కార్పొరేషన్లో పసుపు జెండా ఎగరేశారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఇక బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మున్సిపాలిటీ కూడా పసుపు మయమైంది. గత ఎన్నికల్లో వైసీపీ పూర్తి స్థాయి ఆధిపత్యం చూపిన హిందూపురంలో ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. దీంతో మున్సిపల్ చైర్మన్తో సహా 10 మంది కౌన్సిలర్లు పసుపు కండువాలు కప్పుకున్నారు. మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులకు ఇంకా 2 ఏళ్ల పదవీకాలం ఉంది. ప్రభుత్వం మారడంతో ఆయా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్మన్లు అంతా తమ అనుచరులను వెంటబెట్టుకుని టీడీపీలో చేరుతామంటూ రాయబారాలు పంపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తిరుపతి, ఏలూరు కార్పొరేషన్లలో మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పం మున్సిపల్ చైర్మన్ కూడా గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే కొత్తగా పార్టీలోకి వచ్చేవారి విషయంలో టీడీపీలో అభ్యంతరాలు వ్యక్తమవడంతో చాలా వరకు చేరికలు పెండింగ్లో ఉంచినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం అధికార కూటమికి స్థానిక సంస్థల్లో ఎలాంటి బలం లేదు. టీడీపీ సొంతంగా తాడిపత్రి, కొండపల్లి, దర్శి మున్సిపాలిటీలను మాత్రమే గెలుచుకుంది. ఇందులో దర్శి మున్సిపాలిటీపై కోర్టులో వివాదం నడుస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందాలంటే స్థానిక సంస్థల బలం ఎంతో అవసరం. వీటి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండడంతో ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోంది ప్రభుత్వం. పెద్దగా వ్యతిరేకత లేని చోట్ల వైసీపీ నేతలతో విసిగిపోయి టీడీపీకి అనుకూలంగా ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులపై సీఎం చంద్రబాబు కొంత సానుకూలంగా ఉన్నట్లు చెప్తున్నారు. దీంతో స్థానిక ప్రతినిధులను చేర్చుకునే విషయమై ఎమ్మెల్యేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటున్నారు. సీఎం అనుమతి లభించడంతోనే ఒంగోలు, హిందూపురంపై ఒకే రోజు పసుపు జెండా ఎగరేశారని చెప్తున్నారు. ఇక రానున్న రోజుల్లో చేరికలు మరిన్ని ఎక్కువయ్యే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా తిరుపతి, విశాఖ కార్పొరేషన్లు టీడీపీ ఖాతాలో చేరడానికి ఎంతో సమయం పట్టదు అంటున్నారు. ఇప్పటికే విశాఖలో స్టాండింగ్ కమిటీలను టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో ఆయా కార్పొరేషన్లలో అవిశ్వాసానికి రంగం సిద్ధమవుతోంది అంటున్నారు. మొత్తానికి నగరాలు, పట్టణాల్లో పసుపు జెండా ఎగరేసేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పక్కా వ్యూహం సిద్ధం చేస్తున్నారంటున్నారు.